స్వతంత్రోద్యమంలో కీలకం వందే మాతర నినాదం, వందే మాతర గీతం. ఆ వందే మాతరం అనే పదం వింటే గంగవెర్రె ఎత్తిపోయేవాళ్ళు బ్రిటిషోళ్ళు. చంపేసేవాళ్ళు, కాల్చేసేవాళ్ళు, కొట్టేసేవాళ్ళు, కేసులు పెట్టేసేవాళ్ళు. అంతటి స్ఫూర్తివంతమైనటువంటి వందే మాతరాన్ని జాతీయ గీతం కాకుండా అడ్డుకున్నారు జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా. కానీ జాతీయ గేయం కింద మార్చారు. అంటే పాడాలి అన్నటువంటి. తర్వాత ముస్లింల కోసం అని చెప్పేసి సాంతో అది పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాంట్లో సీరియస్‌గానే స్పందిస్తోంది. తెగించినే ముందుకెళ్తోంది. పార్లమెంట్ వానాకాల సమావేశంలో పలు సంచలన బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా జాతీయ గీతం జనగణమనతో పాటు జాతీయ గీతం గేయం వందే మాతరం తప్పనిసరిగా పడే నిబంధనలు తెస్తూ జాతీయ గౌరవానికి అవమానాన్ని నిరోధించే చట్టం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971కి సవరణ బిల్లును ప్రతిపాదించబోతుంది. దీంతో జనగణమన గీతానికి ఉన్న రక్షణ ఇక మీద వందే మాతర గేయానికి కూడా వర్తిస్తుంది. కావాలని వందే మాతరం మేము పాడం, ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి అంటున్నటువంటి వాళ్ళకి ఇది పెద్ద దెబ్బే.